ఇవన్నీ మనకు ఉంటాయి సార్. ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం ఉంది సార్ కదా, ఉర్దూ మీడియం ఎంపీసీ బైపీసీ మహేష్ ఫోటో సార్ ఐడి యూజ్ పెట్టమంటారు మేడం. ఆపోతే ముందు ఆధార్ కార్డు మీ దగ్గర ఓటర్ లిస్ట్ లేదు. మేడం ఒకసారి వాళ్ళకి అబ్జర్వేషన్ నమస్కారాలు. ఈరోజు మన బోధన జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 10వ తరగతి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి అనంతరము వాళ్ళకి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ తెలియజేయడానికి బోధన్ కాలేజీ యాజమాన్యం, అదేవిధంగా ఎంఈఓ గారు, తర్వాత వివిధ స్కూల్స్ కాలేజీల యొక్క యాజమాన్యాలందరూ కలిపి ఇక్కడ మనకి విద్యార్థుల అవగాహన కోసం ఫెస్టివల్ కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ని, అదేవిధంగా అధ్యాపక బృందాన్ని, ఎంఈఓ గారిని, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. లైబ్రరీ వింగ్ కానీ, అదేవిధంగా హాలోగ్రామ్ కానీ, అదేవిధంగా మాక్ పోల్ కానీ, షో కానీ చూడడం జరిగింది. ల్యాబ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఒకప్పుడు మేము చిన్నగా చదువుకున్నప్పుడు చాలా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఫెసిలిటీస్ ఉండేటువంటి కావు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వాళ్ళు 10th క్లాస్ చదివిన తర్వాత ఇప్పుడున్నంతటి కూడా మీకు అందరికీ కూడా తెలుసు, గ్లోబల్ ప్రపంచం అయిపోయింది. ప్రపంచం అంతా కూడా చిన్న విలేజ్గా మారిపోయింది. విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో either సైన్స్ కానీ, మ్యాథ్స్ పరంగా కానీ, కామర్స్ పరంగా కానీ, లేకపోతే ఆర్ట్స్ పరంగా కానీ ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా అందులో కష్టపడి 2 సంవత్సరాలు మంచి చదువుకొని వాళ్ళు వెళ్తే మన దేశంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా, టీచర్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉండదు. కాబట్టి పిల్లలకు అందరూ కూడా టీచర్స్ మోటివేట్ చేసి వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్నదో చూసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, ఓవర్సీస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు యూటిలైజ్ చేసుకొని ఆ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం టీచర్స్, పేరెంట్స్, అదేవిధంగా మీడియా, ప్రింట్ మిత్రులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి కాలేజీ యాజమాన్యాన్ని, అదేవిధంగా అధ్యాపక బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.